హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలా ఆఫ్ తెలుగు. ఈ రోజు అయితే మీకు మీషో నుండి తీసుకున్న కొన్ని డ్రెస్సులు అయితే చూపిస్తానండి. కొన్ని డ్రెస్సులు అంటే మా హస్బెండ్ కి, మా అబ్బాయికి, మా అమ్మాయికి, నాకు మేము నలుగురం తీసుకున్న డ్రెస్సులు అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తీసుకున్న అయితే ఇవి అనమాట. సో ఇందులో ఒక్కొక్కటి చూపిస్తానండి ఏమేమి ఉన్నాయన్నది. ఇవి అయితే చాలా బాగున్నాయి అనమాట. ప్రతిదీ కూడా చాలా బాగుంది, క్వాలిటీ చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మా అబ్బాయి చూపిస్తాను. సో ఇదనమాట. ఇది ఏంటంటే మనకి మొత్తం సెట్ అనమాట. ఏంటంటే ప్యాంట్ వస్తుంది, టీ షర్ట్ వస్తుంది, పైన జర్కిన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ప్యాంటు. సో ఫస్ట్ అయితే ప్యాంట్ చూపిస్తానండి. ప్యాంట్ కి ఇలా ఒక బెల్ట్ అయితే వచ్చింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం ప్యూర్ బ్లాక్ అనమాట. ఇది కాటన్. సో కాటన్ ప్యాంట్ అయితే వచ్చింది. ఫస్ట్ వచ్చేసి ప్యాంట్ అనమాట. ప్యాంట్ పైకి వచ్చేసి ఇలా అయితే వస్తుందండి. లాంగ్ టీ షర్ట్ అయితే వస్తుంది అనమాట, వైట్ కలర్ టీ షర్ట్. ఆ టీ షర్ట్ క్వాలిటీ అంతేం బాగలేదు కానీ పర్లేదు, కొంచెం పల్చిగా ఉన్నది అనమాట టీ షర్ట్ క్వాలిటీ అయితేని. సో ఇలా అయితే ఉన్నది. దీనిపైన వచ్చేసి మనకి ఇలా కోట్ అయితే వస్తుందండి. కోట్ అయితే చాలా బాగున్నది అనమాట క్వాలిటీ అయితేని. లాన్ కూడా మనకి సాటిన్ క్లాత్ అంటారు కదా, సో అదైతే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి కోటు ఇంకా ప్యాంటుని. కాకపోతే లాన్ వేసుకున్న టీ షర్ట్ మాత్రం అంత క్వాలిటీ లేదు. మనం టీ షర్ట్ పిల్లలకి ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా సరే సెట్ అయిపోతుంది ఇందులోని. సో మనకి ఇలాగా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఫ్రంట్ మోడల్ వచ్చేసి ఇంకొండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడైతే మనకి పాకెట్స్ అయితే వచ్చినాయి కానీ అది డిజైన్ అంత ఓపెన్ లేదనమాట. ఇది డిజైన్ కింద అయితే ఇచ్చారు. అదే ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు అనమాట. మనకి ఇక్కడ చిన్న బటన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. సో ఇది మా అబ్బాయికి తీసుకున్న డ్రెస్ అయితే ఇదనమాట. ఇట్లా క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి, చాలా అంటే చాలా బాగున్నది అనమాట. సో ఇది ఫస్ట్ వన్ అయితేని. సెకండ్ వచ్చేసి ఇది మా అబ్బాయికి అనమాట. ఇది కుర్తా. సో ఇది ఏంటంటే ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ టాప్ వస్తుంది, కింద వచ్చేసి వైట్ కలర్ ప్యాంట్ అయితే వస్తుందండి. సో ప్యాంట్ వచ్చేసి మనకి కాటన్ అయితే వచ్చింది అనమాట. సో ఈ విధంగా కాటన్ ప్యాంట్ అయితే వచ్చింది. దీనికి మనం ఇందులోని డోరీ ఎక్కించుకొని మనం కట్టుకోవడానికే సరిపోతుంది. అంత కూడా ఉన్నది. ఇది కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సో దీనిపైన వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటదండి. ఇంకెలా ఉంటది అనమాట. మనకి టాప్లు అయితే ఎలా ఉంటే అలాగనమాట. సో ఇదనమాట. దీనికి అయితే ఇలా అయితే వస్తుందండి. ఇక్కడైతే ఆ చిప్స్ వర్క్ అయితే వచ్చినాయి అనమాట. సీక్వెన్స్ వర్క్ అంటారు కదా, సో అదైతే వచ్చినాయి అనమాట. మనకి ఇలాగ జిగెల్ వంట అంటే మెరుస్తుంది అనమాట, ఇలా జిగెల్ వంటని. సో ఇదండి మా అబ్బాయికి అయితే తీసుకున్నది. మనకి ఇక్కడ వచ్చేసి ఇలాగా బటన్స్ అయితే వస్తాయి అనమాట. సో క్వాలిటీ అయితే బాగున్నది. మీకు ఎవరికైనా కావాలితే మాత్రం సంక్రాంతికి అయితే తీసుకోండి. సో ఇదనమాట మా అబ్బాయికి తీసుకున్న అయితేని. ఇప్పుడు మా అమ్మాయికి తీసుకున్న అయితే చూపిస్తాను. సో మా అమ్మాయికి అయితే ఈ లెహంగా అయితే తీసుకున్నాను. సో జాకెట్ వచ్చేసి ఇదనమాట. దీనికి ఏంటంటే ఇలాగే వీనెక్ అయితే వచ్చిందండి. ఇక్కడ చిన్న హ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట. దీనికి థ్రెడ్ వర్క్ బార్డర్ అయితే వేశారు. అలాగే మనకి కింద వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ అయితే మనకి క్లాత్ అన్నది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. చూసారు కదా, ఇలా మనకి సైడ్ జిప్ కూడా వస్తుంది అనమాట. సో ఇలా జిప్ ఓపెన్ చేసుకుని పిల్లలకి పైన చేయడానికి అయితే ఉంటది. ఇక్కడ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నది అనమాట. ఇది వచ్చేసి జాకెట్. దీని కింద పరికిణి వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకి ఇలా ఎలాస్టిక్ అయితే వస్తుంది. దీనికి ఇక్కడ ఇలా అయితే ఇచ్చారండి, చిన్నవి వచ్చినాయి అనమాట. సో మనకి పరికిణి కింద ఏంటంటే ఇలా నెట్ క్లాత్ తోటి కుర్చీల కింద అయితే పెట్టొచ్చినాయి. లాన్ వచ్చేసి చిన్నగా దల్సన్ని ఒకటి అయితే వేసారండి. ఇది ఒక బార్డర్ కింద అయితే ఉన్నదనమాట. ఇది కొంచెం స్ట్రాంగ్ ఉన్నది, ఎందుకంటే ఒకవేళ పరికిణి నిలబడడానికి ఏమో, అంటే ఇలా బుట్లా నిలబడడానికి ఏమో, కాకపోతే అంత బుట్లా ఏమీ లేదు కానీ ఏదో కొంచెం స్ట్రాంగ్ ఇచ్చారనమాట కింద. సో ఇది లెహంగా అయితేని. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నది. ఇది సాటిన్ క్లాత్ అంటారు కదండి, సో అదనమాట. క్వాలిటీ అయితే బాగుంది. సో నేనైతే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఈ కలర్ అయితే నా దగ్గర లేదనమాట. సో అందుకే డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి టాప్ అయితే ఇలా ఉంటదండి. అయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి. సో ఇలా గోల్డ్ కలర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అనమాట. మనకి డ్రెస్ అంతా ఏంటంటే ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ కింద అయితే వచ్చినాయి అనమాట. మొత్తం డ్రెస్ అంతా ఇలా. ఈ ప్యాంట్ వచ్చేసి సేమ్ ఇచ్చారు అనమాట. మొత్తం దుప్పటా టాప్ అన్ని సేమ్ కలర్ ఇచ్చారు. సో ఇదిగోండి ప్యాంట్ అయితే ఇదనమాట. సో ఒక పాకెట్ అయితే వచ్చింది అనమాట రైట్ సైడ్ కి. మనకి దుప్పటాకు వచ్చేసి ఇలా అయితే వచ్చిందండి. దుప్పట అయితే చాలా బాగున్నదండి, చూసారు కదా.
ఇట్లని దీన్ని ఏంటంటే సీక్వెన్స్ వర్క్ ఏదో అంటారు కదండి, సో అదైతే వచ్చింది అనమాట. సో దుప్పట్టా నిండా ఫుల్ గా వచ్చింది, చాలా బాగున్నది దుప్పట్టా అయితేని. సో ఇదండి దుప్పట్టా. ఇది ఇలా పెట్టుకుంటే ఒక శారీలా అయితే కనిపిస్తుంది కదండి. సో ఇదిగోండి, ఇది ఒక శారీలా అయితే కనిపిస్తుంది కదా. దుప్పట్టా అయితే చాలా బాగున్నది. సో డ్రెస్ కంతా మెయిన్ ఈ దుప్పట్టేనే అనమాట హైలైట్. సో ఇదిగోండి దుప్పట్టా అయితే ఇదనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్న షర్ట్ అయితే చూపిస్తానండి. ఇదైతే మా హస్బెండ్ కోసం తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్ దగ్గర ఇలాంటి కలర్ అయితే లేదు అస్సలని. సో ఇవేమి రిటర్న్ చేయట్లేదండి, ముందు చూపించిన పిల్లలే రిటర్న్ చేస్తున్నాను అనమాట. ఇదైతే బాగున్నదండి, క్వాలిటీ చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే తీసుకున్నాను. ఇలాగ ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఇలాగ బటన్స్ అయితే వస్తాయండి, ఓపెన్ చేసుకునియే. సో ఓపెన్ చేసుకునే బటన్స్ అయ్యి. సో ఇలా ఉంటది అనమాట డ్రెస్. మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను ప్రతిదీని, సో మీకు తెలుస్తుంది ఎలా ఉన్నది ఏంటన్నది. సో ఇదనమాట, బాగున్నది కదండి కలరు. ఈ కలర్ అయితే లేదనమాట, అందుకే ఈ కలర్ తీసుకున్నాను. ఇదైతే ఇంకోటి అనమాట, ఇది మా హస్బెండ్ కోసం తీసుకున్నాను. సేమ్ మా అబ్బాయికి ఏదైతే చూపించానో అదే కలర్ అనమాట, సేమ్ మోడల్ అనమాట ఇది. సో దీనిపైన కూడా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఈ కుర్తాకైతేని. దీనికైతే ఇలాగా మిర్రర్స్ అయితే వచ్చినాయి అనమాట, ప్లాస్టిక్ ఇవి. సో దీనికైతే ప్యాంట్ అయితే ఇవ్వలేదండి, ఓన్లీ ఇలాగా కుర్తా అయితే ఇచ్చారనమాట. సో ఇది మా హస్బెండ్ కోసం తీసుకున్నాను. ఇది చాలా బాగున్నది, ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. హ్యాండ్స్ కూడా మనకి ఇలా మిర్రర్స్ అయితే వస్తాయి అనమాట. సో ఫ్రంట్ అంతా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే ప్లేన్ వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదండి ఇది. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంటది అనమాట. సో ఇలా అయితే ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ అయితే వచ్చినాయి. సేమ్ మా అబ్బాయిది ఇది సేమ్ కలర్ అండి. పాకెట్ కూడా ఇచ్చారనమాట, ఫోన్ గానీ పర్స్ గానీ ఏదైనా పెట్టుకోవడానికి కూడా ఇలా పాకెట్ అయితే ఇచ్చారు. సో క్వాలిటీ అయితే బాగున్నది. సో ఇదైతే మా హస్బెండ్ కోసం తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక టీ షర్ట్ కూడా తీసుకున్నాను. ఈ టీ షర్ట్ అయితే చాలా బాగున్నదండి, చాలా దలసరగా ఉన్నది అనమాట. సో ఇలా అయితే వస్తుందండి, ఇలా వచ్చి దీనికి ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది అనమాట. ఈ కలర్ కూడా చాలా తక్కువ మా హస్బెండ్ దగ్గర, అసలు లేదు ఈ కలరు. సో ఫస్ట్ చూపించింది ఇదైతే అసలే లేదనమాట కలరు. సో అందుకే ఇదైతే తీసుకున్నాను. ఇవన్నీ చాలా రీజనబుల్ కాస్ట్ లో వచ్చాయండి, ఇవంతా 500 బిలో వచ్చినాయి అనమాట. సో నేను ఎప్పుడు రీజనబుల్ గానే చూస్తానండి, బట్టలకైతే అంత ఎక్కువ కాస్ట్ అయితే పెట్టాను అనమాట. సో చీప్ గా రీజనబుల్ గా ఉండాలి, ఇంకా క్వాలిటీ ఉండాలని చెప్పేసి చూస్తాను. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటది అనమాట. ఇది హుడీ టైప్ అయితే ఉంటది. సో ఫ్రంట్ అయితే ఇలా అయితే వచ్చిందండి. సో ఇదనమాట మా హస్బెండ్ కోసం తీసుకున్నది అయితేని. ఇంక నెక్స్ట్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. ఇది ఏ సారీ మీద కన్నా బాగుంటది కదా అని చెప్పేసి రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇది మొత్తం థ్రెడ్ వర్కేనండి, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అనమాట. సో బ్లౌజ్ అయితే ఇంకోండి, ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నది. మెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట, హ్యాండ్స్ కూడా ఫుల్ ఈ విధంగా అయితే ఉన్నదండి. మనకి కింద వచ్చేసి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అనమాట. సో చూస్తున్నారు కదండి, హ్యాండ్స్ కి అయితే ఈ విధంగా అయితే వచ్చింది అనమాట. మనకి ఇక్కడ దాకా ఎల్బో దాకా అయితే ఉంటది హ్యాండ్స్ అయితేని. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటది అనమాట. సో క్వాలిటీ అయితే బాగున్నదండి. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఈ రెడీమేడ్ బ్లౌజ్ కదా, నెక్ అన్నది కొంచెం పైకే పెడతారు. సో ఇది కొంచెం పైకి ఉన్నది అనమాట నెక్ అయితేని. సో నెక్ చుట్టూరు కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. సో ఈ బ్లౌజ్ కి వచ్చేసి ఏంటంటే మొత్తం కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుందండి. ఇంకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం కట్ వర్క్ డిజైన్ అనమాట. మనకి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది. సో ఇదనమాట. బ్యాక్ వచ్చేసి ఇలాగా, ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇలా అయితే వచ్చిందండి. సో నేను తీసుకున్న బ్లౌజ్ అయితే ఇది. సో ఇప్పుడైతే ఇంకొక రెడీమేడ్ బ్లౌజ్ అయితే చూద్దాము. ఇదైతే చాలా రీజనబుల్ గా వచ్చింది, ఇంకా చాలా బాగున్నది అనమాట. ఇది పింక్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. సో మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. పింక్ కలర్ అండి, పింక్ కలర్ ప్రతి శారీకి మ్యాచ్ అయిపోతుంది. సో ఇదనమాట. మనకి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి. చూడండి ఎంత బాగున్నదో ఈ బ్లౌజ్ అస్సలు మిస్ చేసుకోకండి. ఇది చాలా అంటే చాలా రికమెండ్ చేస్తాను, అంత బాగున్నది అనమాట క్వాలిటీ అయితేని. సో మనకి బయట చేయించుకోవాలంటే చాలా రేట్ ఎక్కువ ఉంటదండి. ఇది అయితే 300 బిలో తీసుకున్నాను ఈ బ్లౌజ్ అయితేని. ఇది బ్యాక్ సైడ్, దీనికి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి. సో ముందుది ఇది కూడా చాలా బాగున్నది అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి ఇది ఏంటంటే కాటన్ అండి, ఇది కాటన్ క్లాత్ అనమాట. సో దీనిపైన అయితే ఇలా వర్క్ అయితే వచ్చింది, బాగున్నది, అస్సలు మిస్ చేసుకోకండి, చాలా బాగున్నది అనమాట.
సో ఇవి నేను రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఇవి రెండు తీసుకున్నాను నేను. ఈ జ్యువెలరీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. సో జ్యువెలరీ వచ్చేసి ఇది చాలా బాగున్నదండి, క్వాలిటీ కూడా చాలా బాగున్నది అనమాట. జ్యువెలరీ వస్తుంది కదండి, ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. సో జ్యువెలరీ వచ్చేసి ఇదండి, మీకు కనిపిస్తుంది కదా, క్లియర్ గా చూపిస్తున్నాను. సో మనకి ఇలాగ నెక్కకి పెట్టేసుకోవచ్చు అనమాట. మొత్తం ఒకసారి పెట్టుకుని చూపిస్తాను ఆగండి. క్వాలిటీ బాగున్నదండి. మనకి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటదండి డిజైన్ అయితే. ఇక్కడ పింక్ కలర్ స్టోన్ అయితే వస్తుంది అనమాట పెద్దది. దాని పక్కనే ఇలా ఫ్లవర్ అయితే వచ్చి దాంట్లో గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఉంటది. కింద వచ్చేసి ఇలాగ పూసలు అయితే వచ్చినాయి అనమాట. మనకి నెక్ చుట్టూరు డిజైన్ అయితే వస్తుందండి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా అయితే వస్తాయి అనమాట. ఇంకో చూస్తున్నారా, ఇలా సేమ్ ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉందో అదే ఫ్లవర్ ఇచ్చారు. ఇక పక్కన ఏ స్టోన్ అయితే ఉందో ఆ స్టోన్ అయితే ఇలా పైన వచ్చిందండి. సో ఇదండి నేను మీషోలో తీసుకున్న జ్యువెలరీ అయితేని. సో ఇంకో జ్యువెలరీ సెట్ అయితే చూపిస్తానండి. ముందు చూపించాను కదా, ఇది ఇంకొకటి అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది శారీస్ మీదకి చాలా బాగుంటది ఇది. సో ఇదండి నెక్ సెట్ అయితేని. ఇదైతే చాలా బాగున్నదండి. అసలు ఎంత బాగున్నదండి ఇది. మీకు క్లియర్ గా కనిపిస్తుందో లేదో గానీ ఇదిగోండి ఇలా అయితే వస్తుంది అనమాట. సో మనకి ఇలా నెక్ అయితే వచ్చేస్తుంది మొత్తం. ఇందులో మనకి పింక్, గ్రీన్, వైట్ కలర్ స్టోన్స్ అయితే వస్తుంది. సో మీకు క్లియర్ గా చూపిస్తానండి. సో ఇయర్ రింగ్స్ అయితే ఇంకోండి ఇలా అయితే వస్తాయి అనమాట. ఇయర్ రింగ్స్ ఇంకా ఈ నెక్ సెట్ అనమాట. క్వాలిటీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితేని. సో ఇది నేను తీసుకున్న జ్యువెలరీ అయితేని. ఇప్పుడైతే మగ్గం వర్క్ జడ అయితే చూపిస్తాను. దీంట్లో పాటు ఫ్లవర్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇది మొత్తం సెట్ మొత్తం మీకు చూపిస్తానండి. సో ఈ మగ్గం వర్క్ జడ అయితే తీసుకున్నానండి. సో ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగున్నది అనమాట. సో చూస్తున్నారా, ఇలా అయితే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అనమాట. దీనికి చివరి వచ్చేసి ఏంటంటే మనకి ఇలా జడగంటలు అయితే వస్తాయి. మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉక్స్ అయితే వచ్చిందండి. మనకి వెనకాల జడకి తగిలించుకోవడానికి ఇలా ఉక్స్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ దారాలు కూడా ఇచ్చారనమాట. సో ఈ దారాలు ఏంటంటే మనకి జడకి ముడేసుకోవడానికి. సో మనకి జడ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు కూడా మనం ఈ ముళ్ళు అయితే వేసుకోవచ్చు. సో ఇలా అయితే ఉన్నదండి. కింద అయితే ఈ క్యూట్ చిన్న జడగంటలు అయితే వచ్చినాయి అనమాట. ఇది ఆర్డర్ చేస్తే దీంట్లో ఒక సెట్ అయితే వచ్చింది అనమాట. ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. మనకి ఇప్పుడు జడకి నిండా ఫ్లవర్స్ పెడుతున్నారు కదండి. సో అలాగనమాట. ఏంటంటే మనకి ఇలా అయితే వస్తుందండి. కింద ఒక హుక్స్ కింద అయితే ఉంటది అనమాట. సో దాన్ని ఇలా తీసేసుకుని మనకి ఇలా జడకి మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తుంది చూడండి. మనకి జడకి ఇలాగే కింద కంటే తీసుకొచ్చి దానికి ఇలా లింక్ చేసేసామంటే మనకి ఇలాగా స్ట్రక్ అయిపోద్ది అనమాట. సో ఇలా అయితే పెట్టుకోవడానికి అండి. ఇది చాలా బాగున్నది క్వాలిటీ అయితేని. చాలా అంటే చాలా బాగున్నది. మనకి దీనికి ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి. ఏంటంటే మనం జడ అల్లుతాం కదండి, అల్లినప్పుడు అందులో ఇలాగా పెట్టడానికి అనమాట. మీకు పిక్ యాడ్ చేస్తాను, మీకు క్లియర్ గా తెలుస్తుంది. మనకి ఇవి అయితే ఒక 5 అయితే వచ్చినాయండి. సో క్వాలిటీ అయితే అసలు చెప్పవలసిన అవసరం లేదండి. ఎంత బాగున్నాయంటే క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట. సో చూసారా ఇది. సో ఇదైతే కాంబో సెట్ అనమాట రెండుని. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఐటమ్ అయితే చూసేద్దామండి. అదేంటి అని అనుకుంటున్నారా? సో ఇంత పొడుగు జడ తీసుకున్నప్పుడు దానికి సవరం కూడా ఉండాలి కదా. సో అందుకే నేను సవరం అయితే తీసుకున్నాను. సో ఇది కూడా కాంబో సెట్ అండి. మనకి 2 అయితే వస్తాయి అనమాట కాంబోలోని. సో ఇదొకటి, ఇదైతే ఓపెన్ చేశాను. సో దీని క్వాలిటీ కూడా బాగుంది. మా అమ్మాయి పెట్టుకుని ఇప్పుడు దాకా తిప్పిందండి గిరగిర అని. మా అమ్మాయికి పొడవ జుట్టు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఇప్పుడు దాకా పెట్టుకుని అలా ఆడుతా ఉన్నది. కొంచెం చిక్కులు పడింది. సో ఇదనమాట. ఇది బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నాను. సో మన హెయిర్ అలాగో అంత బ్లాక్ ఉండదు కాబట్టి కొంచెం బ్రౌనిష్ గా ఉంటది కాబట్టి నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇది కూడా 160 రూపీస్ ఎంతోనండి కాంబో అనమాట. 160 రూపీస్ అయితే పడింది. సో చాలా బాగున్నది. మనకి లెంత్ కూడా చాలా ఎక్కువ అయితే వచ్చింది అనమాట. సో ఇది నేను తీసుకున్నది అయితే సవరం మీషోలో నుంచి. సో ఇవన్నీ ఇంకా వచ్చి అయితే ఉన్నాయి. సో ముందుగానే షేర్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.